నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ నీరసం, అలసట. అయితే చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తుంటారంటే, సార్ ఎంత పని చేసినా, కొంచెం పని చేసినా నాకు బాగా ఆయాసంలాగా ఉంటుంది, నీరసంలాగా ఉంటుంది, బాడీ మొత్తం వీక్‌నెస్ అనిపిస్తున్నది, ఏ పని చేయలేకపోతున్నానని చెప్తుంటారు. అయితే మన ఇండియాలో ఫస్ట్ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, విటమిన్ డి అండ్ విటమిన్ బి12 లోపం అనేది చాలా వరకు ఉంటుందండి. ఇది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా స్టడీ చేసి చెప్పారండి. చాలామంది అంటే జనరల్‌గా చెక్ చేసుకుంటున్నప్పుడు ఎవరికైనా చాలా వరకు బి12 కానీ, విటమిన్ డి కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్ చూసుకొని దాని ప్రకారం మనం సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ విటమిన్ బి12 అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు ఆ డోసేజ్ ప్రకారం మంత్లీ డోస్ అండ్ తర్వాత మెయింటెనెన్స్ డోస్ లాగా ఉంటుందండి. అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ విటమిన్ డి3 లెవెల్ కూడా డైలీ ఒక 1500 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రిక్వైర్మెంటే. ఒకవేళ విటమిన్ డి లోపం చాలా ఎక్కువ ఉంటే మనకు ఇంజెక్షన్ రూపకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ తర్వాత మంత్లీ, వీక్లీ అట్లా టాబ్లెట్స్ అనేది ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని యూజ్ చేసిన తర్వాత మనకు మెల్లగా అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇది కాకుండా ఒకవేళ అనీమియా వల్ల కూడా అంటే మనకు రక్తహీనత ఉన్నప్పుడు కూడా నీరసం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రక్తహీనత ఉన్న పేషెంట్లు ఫస్ట్ హిమోగ్లోబిన్ కరెక్షన్ అంటే ఐరన్ అదంతా సప్లిమెంటేషన్, విటమిన్ బి12 అండ్ విటమిన్ డి3 సప్లిమెంటేషన్ తీసుకొని ఈ నీరసాన్ని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.